నేర్పించాడు మనకి. పరలోకపు తండ్రిది ఎలాంటి మనసు? చెడ్డ మనసు కాదండి, క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఆదరించే మనసు. మనం వద్దనుకుంటున్నా సరే మనం వెంటపడి మనల్ని ఎలాగో అయినా బాగు చేసి సన్మార్గంలో పెట్టాలనే మనసు దేవుడికే ఉంటున్నప్పుడు ఆ దేవుడికి పుట్టిన పిల్లలుగా మనమే నేర్చుకోవాలి. ఎప్పుడు వదిలించుకుందామా, ఏ కారణం చేత దూరం అయిపోదామా, ఏ కారణం చేత అమ్మా నాన్నలు దూరం చేద్దామా, అన్నదమ్ముల దూరం చేద్దామా, అక్క చెల్లెలు దూరం చేద్దామా? ఏమండి, ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లల మధ్య ఈరోజు ఆస్తులు కూర్చొని తగాదాలు లేవా? నాకు ఇన్ని కోట్లు కావాలంటే నాకు ఇన్ని కోట్లు కావాలి. తండ్రి సంపాదించిన ఆస్తి ఇది నాకంటే ఇది నాకు. దానికోసం రచ్చారు, వీధిన పడుతున్నారు ఈరోజు ఆస్తుల కోసం. తల్లులు కాదనుకుంటున్నారు, అన్నలు కాదనుకుంటున్నారు, చెల్లెళ్ళు కాదనుకుంటున్నారు, తమ్ముళ్ళు కాదనుకుంటున్నారు, తండ్రులు కాదనుకుంటున్నారు, ఎంతమందిని వద్దనుకుంటున్నారు. నిజానికి దేవుడు నేర్పించిన బంధం అనేది ఒకటి ఉంటే, ఏ ఒక్కరు ఉంటే కాదు, ఎదుటి వాళ్ళలో కూడా అది ఉండాలి. ఓహో, నా తండ్రి ఇంతగా నాతో బంధాన్ని కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో బంధాన్ని కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు నాతో బంధాన్ని కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు మళ్ళీ ఎడబాయలేకపోతున్నారు. ఎందుకంటే ట్రూ లవ్, నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా విడిచిపోదు.